వందే మాతర గీతంపై నేడు లోక్సభలో ప్రత్యేక చర్చ జరపనున్నారు. వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో వందే మాతరంపై చర్చను ప్రారంభించనున్నారు. వందే మాతర గీతంపై 10 గంటల పాటు చర్చ జరగనుంది. వందే మాతరంపై రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు. రైట్గా వందే మాతరం గీతం చర్చపై సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, బెంగాల్ కవి బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి వందే మాతర గీతంపై పార్లమెంట్లో చర్చ జరగబోతా ఉంది. ఈరోజు లోక్సభలో, రేపు రాజ్యసభలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్ అధికారిక వర్గాలు పేర్కొనడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ఆయన దీనికి సంబంధించి చర్చను ప్రారంభించబోతా ఉన్నారు. లోక్సభలో 10 గంటల పాటు కూడా వందే మాతర గీతంపై చర్చించేందుకు ఇప్పటికే ఇటు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులు కూడా దీనిపై మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు విపక్ష సభ్యులకు కూడా దీనికి సంబంధించి సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. గౌరవ్ గగోయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఇంకా ఇతర కొంతమంది నాయకులు ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విపక్ష సభ్యులు మాట్లాడతారని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి స్పీకర్ కూడా పేర్కొనడం జరిగింది. మరొక వైపు ఇటు రాజ్యసభలో రేపు దీనికి సంబంధించి చర్చ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి రాజ్యసభలో చర్చను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడబోతా ఉన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కొంతమంది రాజ్యసభ సభ్యులు రేపు దీనికి సంబంధించి చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా వందే మాతర గీయం ఏదైతే ఈ గీతం ఏదైతే ఆయన రచించిన తర్వాత 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చర్చ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఏడాది పాటు కూడా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత నెల ఏదైతే నవంబర్ 7వ తేదీనే దీనికి సంబంధించి కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఏడాది పాటు దీనికి సంబంధించి ఉత్సవాలు జరుగుతాయని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎవరికీ తెలియని అంశాలు, ఈ వందే మాతర గీతంకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు తెలియని అంశాలు కూడా ఈ చర్చ ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. లోక్సభలో 10 గంటల పాటు దీనికి సమయం కేటాయించడం జరిగింది. ఈ చర్చకు ఒకవేళ 10 గంటల సమయం సరిపోకుంటే ఖచ్చితంగా మరింత సమయాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదేదైతే 1875లో రచించినటువంటి ఈ గీతం మొదటిసారిగా బెంగాల్ పత్రికలో ప్రింట్ అయింది. ఆ తర్వాత ఆ కాలక్రమంలో 1937వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉన్నటువంటి కొన్ని చరణాలను తొలగించిందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని చరణాలను తొలగించిన తర్వాత అదే దేశ విభజనకు నాంది అని చెప్పేసి, తద్వారా దేశ విభజన జరిగింది, దేశ విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు చర్చ జరగబోతా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో చర్చ ప్రారంభించగానే ఏ విధంగా జరగబోతా ఉంది చర్చ, విపక్ష ఇటు అధికార పార్టీ సభ్యుల మధ్య ఎలాంటి వాదాలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికార పార్టీ కార్నర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశ విభజనకు సంబంధించి దేశానికి సంబంధించి వందే మాతర గేయం ఇంత అప్పట్లో ఏ విధంగా ఉండింది, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది అనే అంశాలను కూడా పార్లమెంట్ సాక్షిగా ఇటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి హాట్గా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. లోక్సభలో 10 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత రేపు మంగళవారం రాజ్యసభలో కూడా దీనికి సంబంధించి చర్చ జరగబోతా ఉంది. రాజ్యసభలో అమిత్ షా దీన్ని చర్చను ప్రారంభించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి చర్చ అయితే ప్రారంభం కాబోతా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.